నమస్తే అని బోసుకుమరి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ బోరుగడ్డ అనిల్ గారు చిన్నగా ఏమైనా ఇరికిస్తున్నారా అనేటువంటి విధంగా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఆయనకి బెయిల్ వచ్చింది. అధికారుల మీద నమ్మకంతో ప్రభుత్వం పట్టించుకోలేదు, వేరే పనుల్లో నిమగ్నం అయిపోయింది. ఆయనకేమో పోలీసుల నుంచి విపరీతమైనటువంటి సపోర్ట్ ఉంది, అందువల్ల ఆయన బయటికి రాగలిగినటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి. ఆయన జైల్లో ఉండగా కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుకున్నాడు వైసీపీ నాయకులతోటి అనేటువంటి విధంగా. ఆయన జైలుకి వచ్చిన దగ్గర నుంచి ఆ పోలీసుల మీద వైసీపీ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బోరుగడ్డ అనిల్ని వైసీపీ నాయకులే ప్లాన్ నుంచి బయటకు తీసుకొచ్చారనేటువంటి వాదన బలంగా వ్యక్తం అవుతుంది. ఆయన ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడు, ఆ ఫేక్ సర్టిఫికేట్ తోటి కోర్టును మోసం చేసి బయటకు వెళ్ళాడు. ప్లస్ వాళ్ళ అమ్మగారికి బైపాస్ సర్జరీ అయినటువంటి మాట వాస్తవమే, కానీ ఆయన అసలు అపోలోకే వెళ్ళలేదు అనేటువంటి విధంగా అయితే మాత్రం పోలీసులు సాక్ష్యాధారాలు సంపాదించేటువంటి పనిలో ఉన్నారనేటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు సడన్ గా వాళ్ళ మదర్, అంటే బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఆయన వాళ్ళ మదరు, నాకు బైపాస్ సర్జరీ ఉంది, నాకు 5 కూతుర్లు ఉన్నారు, నాకు ఒక్కడే కొడుకున్నాడు, నన్ను చూసుకునేది ఆయనే, ఆయన లేకపోతే నన్ను చూసుకునే లేరు, నా అవసరం ఆయనకు ఉంది అనేటువంటి కోణంలో ఆమె చెప్పుకుంటూ వచ్చింది. అవును, 5 కూతుర్లు ఉన్నారు, 5 కూతుర్లు ఉంటే 5 కూతుర్లు బైపాస్ సర్జరీ అయితే తల్లిని చూసుకోరా అంటే ఇప్పుడు తండ్రి అనుకో సరే, మగపిల్లడి దగ్గర ఉండాలి అని అనుకోవచ్చు. ఏదన్నా మామూలుగా ఏదన్నా టాయిలెట్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా చిన్న కార్యక్రమాలు ఉన్నా, స్నానం ఉన్నా ఖచ్చితంగా ఆయన ఉంటే చాలు. నాది బైపాస్ సర్జరీకి సంబంధించి ఒక 4-5 రోజులకే స్నానం చేసేయచ్చు వాస్తవంగా అయితే. అంటే ఆయన ఆపరేషన్ అయిపోయి కొంచెం ఒక 4-5 రోజులు గడిచిన తర్వాత, ఆపరేషన్ అయిపోయిన దగ్గర నుంచి, అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత 1 రోజు 2 రోజులు మామూలుగా బెడ్ మీదే ఉంటారు. ఆ తర్వాత అది మొత్తం రోజు కట్టు మారుస్తూ ఉంటారు కదా, ఒక 4-5 రోజుల తర్వాత ఇక స్నానం చేసేయచ్చు. అప్పుడు ఖచ్చితంగా మనిషి దగ్గర ఉండాలి. అట్లాంటి టైంలో కొడుకు దగ్గర ఉంటారా, కూతుర్ల దగ్గర ఉంటారా? కాబట్టి 5 మంది కూతుర్లుండి నాకు కొడుకే కావాలి అని చెప్పేసి ఆమె ఎట్లా మాట్లాడుతుంది అంటే, ఆమె కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటువంటి ఆయన వాళ్ళ అమ్మను కూడా ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఆయన బయటపడాలని చూస్తున్నాడు, తల్లిని ఆటోమేటిక్ బయటపడాలని చూస్తున్నాడు అనేటువంటి విధంగా విపరీతంగా సోషల్ మీడియా మాట్లాడుతుంది. వాళ్ళ మదర్ వీడియో చేసిన తర్వాత ఇంత తతంగం జరిగింది. దీంట్లో కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన జైల్లో కూర్చొని కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుకున్నాడు. మామూలుగా అయితే జైల్లో ఉన్నటువంటి వ్యక్తులకి, రిమాండ్ ఖైదీలకి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, ఫోన్ మాట్లాడుకోవచ్చు, అది రికార్డ్ అవుతుంది. దాంట్లో ఏమైనా అవాంఛనీయంగా ఉంటే వెంటనే దానికి తగ్గ చర్యలు తీసుకుంటారు. కానీ ఎవరి అబ్జర్వేషన్ లేకుండా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు వైసీపీ నాయకులతోటి. మాట్లాడి ఆ మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లాన్ తోటే ఇదంతా జరిగింది అనేటువంటి విధంగా ఇప్పుడు ఇంకో కోణంలోకి వెళ్తుంది. అంటే అపోలో హాస్పిటల్కి వెళ్ళారు పోలీసులు, అక్కడ సీసీ ఫుటేజ్ అంటే మొత్తం చెక్ చేశారట. వారు వచ్చిన వార్తలను బట్టి మనం చెప్తుంది, టోటల్గా ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి. అపోలోలో ఆమెకి ఆపరేషన్ జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత కానీ ఆయన మాత్రం అక్కడికి వెళ్ళలేదు. ఫేక్ సర్టిఫికేట్, అంటే ఏ హాస్పిటల్ నుంచి అయితే నేను సర్టిఫికేట్ తెచ్చా అన్నాడు, అక్కడ డాక్టర్ కూడా ఆ సర్టిఫికేట్ మేము ఇవ్వలేదు అని చెప్పేసి డాక్టర్ కూడా తెలియజేస్తున్నాడు అనేటువంటి విధంగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బోరుగడ్డ అనిల్ ఆయన మామూలుగా వీడియో రిలీజ్ చేశాడు, నన్ను కూటమి ప్రభుత్వం చంపేయాలని చూస్తుంది అనేటువంటి విధంగా, మా తల్లికి బాగలేదు, నేను ఒక్కడనే మాతృమూర్తి అనేటువంటి విధంగా ఆయన వీడియోలు పెట్టేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత రోజు ఆయన ఫోన్లో పోలీసులు ఆయనకి సహకరించారు, వైసీపీకి సంబంధించిన నాయకులు ఆయనకి సహకరించారు, అందువల్లే ఆయన బయటికి రాగలిగినటువంటి విధంగా అయితే మాత్రం ఇది ఇంకా వేరే స్టెప్స్కి వెళ్తుంది. వీటిలో 2 విషయాలు. నెంబర్ 1, ఆయన సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్ ఫేక్ అని కానీ తేలితే బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం చాలా ప్రమాదం ఉన్నాడు. అంతవరకే మనం చూసాం. కానీ ఇక ముందు చూస్తుంటే అసలు జైల్లో ఒక పెద్ద రాజకీయం నడిచింది అనేటువంటి విధంగా అయితే మాత్రం వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే చాలా మంది ఇరుక్కోబోతున్నారు. అంటే వైసీపీ నాయకులు కూడా ఇరుక్కుంటారు కంపల్సరీగా. అప్పుడు మరేమైతే చూద్దాం.